హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భూ వివాదం రేవంత్ రెడ్డి సర్కార్ను బోర్లా పడేలా చేసింది. ఇప్పుడు యూట్యూబర్లపై కేసులు పెట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో జాతీయ స్థాయి యూట్యూబర్లపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే రేవంత్ ప్రభుత్వానికి అర్థం కాని విషయం ఏంటంటే యూట్యూబర్లపై కేసులు పెడితే సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు. అసలు యూట్యూబర్లు సోషల్ మీడియా వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిసి కూడా మళ్లీ వాళ్లను కేసు పేరుతో రెచ్చగొట్టేందుకు సిద్ధమయ్యారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలోని కంచెగచ్చిబౌలిలో సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమి అంటూ అక్కడ ఐటీ కంపెనీలు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసనలు, ఆందోళనలతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడటం మొదలుపెట్టారు. క్యాంపస్ లోపలే ఉంటూ ప్రతిరోజు ఆందోళనలు కొనసాగించారు. అలా మొదట్లో రోజుల తరబడి విద్యార్థులు చేసిన ఆందోళనలు ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే లైట్ తీసుకుంది. రోజుల తరబడి శాంతియుత నిరసనలు తెలుపుతోన్న విద్యార్థుల తీరును తప్పుపడుతూ అసెంబ్లీలోనే విమర్శలు చేశారు కాంగ్రెస్ నేతలు. యూనివర్సిటీ లోపల ఉన్నది గుంటనక్కలు అంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు విద్యార్థుల నిరసనలు, యూనివర్సిటీ లోపల పరిస్థితులు బయటకు రాకుండా మీడియాకు అనుమతి నిరాకరించారు. మీడియా కెమెరాకు నో ఎంట్రీ అంటూ అడ్డుకున్నారు. విద్యార్థులు గేటు లోపల, బయట మీడియా ఇలా హెచ్సియు భూముల్లో పనులు ఆపాలంటూ రోజుల తరబడి పోరాటం కొనసాగింది. సరిగ్గా వారం రోజుల క్రితం నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని భావించిన విద్యార్థులు సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని ప్రచారం ప్రారంభించారు. అది మొదలు యూనివర్సిటీ లోపల పరిస్థితులు ఒక్కొక్కటిగా వీడియో రూపంలో బయటకు లీక్ అవ్వటం మొదలైంది. లోపల చెట్లను ప్రొక్రేనర్లతో రాత్రి వేళలో తొలగిస్తూ ఉంటే ఆ సమయంలో నెమళ్లు, నక్కలు, జింకలు ఇలా వన్యప్రాణులు పెద్దగా అరవటం, ఆ అరుపులను వీడియో తీసిన విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆక్సిజన్ అందించే 100 చెట్లు నరికేస్తున్నారు. జేసీబీలతో వన్యప్రాణుల మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారు. సహజ సిద్ధమైన పికాక్ లేక్ తవ్వి విధ్వంసం చేశారు. వేల సంవత్సరాల నాటి మష్రూమ్ రాక్ ను మాయం చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పెద్ద యుద్ధమే చేశారు. విద్యార్థుల పోస్టులు, వీడియోలు అందరినీ కదిలించాయి. సెలబ్రిటీలు సైతం ప్లీజ్ రేవంత్ రెడ్డి నిర్ణయం మార్చుకోండి అంటూ ఒక్కొక్కరుగా స్పందిస్తూ మీడియాకు వీడియోలు విడుదల చేశారు. హెచ్సియులో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం జనం ముందు పెట్టాలనే టార్గెట్ తో ముందుకెళ్లిన విద్యార్థులకు ఊహించని స్పందన లభించింది. జింక, నెమళ్ల అరుపులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఓవైపు భారీ బుల్డోజర్లతో లోపల చెట్లు నరుకుతూ ఉంటే వాటిని వీడియోలు తీసి ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లారు. పచ్చని ప్రకృతిని నాశనం చేస్తున్నారంటూ డిజిటల్ మీడియా ఉద్యమానికి తెరలేపారు హెచ్సియు విద్యార్థులు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో వరుస పోస్టులతో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రచారం చేస్తున్నారో ఆ ప్రభావం పీక్స్ కు చేరుకుంది. యూట్యూబ్ ఛానల్స్ నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు హెచ్సియు భూముల వివాదం, విద్యార్థులు నిరసనలపై ఫోకస్ చేయక తప్పలేదు. అలా అగ్గిరాజుకున్న టైంలో అసలు కథ మొదలైంది. మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల వివాదంలో వెనక్కు తగ్గక తప్పలేదు. వన్యప్రాణుల రక్షణ, ప్రకృతి విధ్వంసం ఇలా ఈ ఒక్క పాయింట్ తో ఏకంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సైతం సందిగ్ధంలో నెట్టేలా చేసింది. దీనంతటికీ సోషల్ మీడియానే కారణం. అణచివేయాలనుకుంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఇది గుర్తిస్తారో లేదో మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.